హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? ఇవాళైతే షర్బత్ చేసుకుంటున్నానండి. దానికోసం ముందుగా సబ్జా గింజలనైతే నానబెట్టేసుకున్నాను. ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయి అని చెప్పేసి నేను ఇలా షర్బత్ అయితే తయారు చేసుకుంటున్నానండి. నన్నారి షర్బత్ అండి. ఇది బాటిల్ అయితే లాస్ట్ ఇయర్‌ది ఇది కొద్దిగా ఉంది. ఒకసారికైతే వస్తుంది అనేసి కలుపుకుంటున్నాను. నాకు చాలా ఇష్టమండి నన్నారి షర్బతు. దీనికోసం ముందుగా కొద్దిగా షర్బత్‌నైతే గ్లాస్‌లో వేసుకున్నాను. తర్వాత ఒక అరచెక్క నిమ్మదబ్బ అయితే పిండుకుంటున్నాను. దీనికి వాటర్ గానీ, సోడా గానీ ఏదైనా మిక్స్ చేసుకోవచ్చు. నేనైతే ఇంట్లో సోడా ఉంది కదా అనేసి నేను సోడా అయితే మిక్స్ చేసుకుంటున్నానండి. ఒక భాగం నన్నారి షర్బత్‌నైతే వేసుకున్నాను. 3 వంతులు సోడానైతే మిక్స్ చేసుకుంటున్నాను. తర్వాతొచ్చేసేసి ఈ సబ్జా గింజలు నానబెట్టుకున్న సబ్జా గింజలున్నాయి గదా! అవైతే ఒక 3, 4 స్పూన్ల వరకు వేసుకుంటున్నానండి. సబ్జా గింజలు ఎండలకి బాగా చలవ చేస్తాయి. హెల్త్‌కి కూడా చాలా మంచిదండి. ఈ విధంగా ఒకసారి వేసేసుకునేది అంతా మిక్స్ చేసుకుంటున్నాను. అంతే అండి. ఈ ఎండలకి చాలా చల్లగా చాలా రిఫ్రెషింగ్‌గా ఉంటుంది ఈ నన్నారి షర్బత్తు. ఒకసారి ట్రై చేయండి.